ప్రధాని మోడీ పిలుపుబాటులోనే లెజెండరీ హీరో కమల్ హాసన్ కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని కీలక సలహాలు సూచనలు చేశారు. చెప్పడమే కాదు ఆచరణలోకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే దీపికా పాలిట శాపంగా మారింది. ఉలగ నాయకం చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ టార్గెట్ అవుతోంది. దీపికా పదుకొణె ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువైంది. టాలీవుడ్ దర్శకులకు డిమాండ్స్ రూపంలో చుక్కలు చూపిస్తూ ఇక్కడ ఆడియన్స్ ట్రోలింగ్ కు గురైంది. 8 గంటల వర్కింగ్ అవర్స్ ఇప్పటికీ డిస్కషన్ జరుగుతుందంటే అది మేడం చలవే. ఎన్ని గంటలే పనిచేస్తా, ఎక్కువ పనిచేస్తే ఎక్కువ రెమ్యునరేషన్, మౌలిక సదుపాయాలు, తన అసిస్టెంట్స్ కు అయ్యే ఖర్చులు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు టీమే భరించాలని చెప్పడంతో స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి అవ్వంగా తీసుకోవాలనుకుని ఈ డిమాండ్స్ చూసి పొమ్మన్నాడు. దీంతో స్టోరీ లీక్ చేసి డైనమిక్ డైరెక్టర్ కోపానికి గురైంది డీపీ. సందీప్ రెడ్డి దగ్గర పడిన కథలే కల్కి 2 విషయంలోనూ అప్లై చేయాలని దీపికా చూస్తే ఆమెకు నమస్కారం పెట్టేసింది మూవీ టీం. దీంతో కల్కి 2 నుండి కూడా క్విట్ అయిపోయింది బీటౌన్ బ్యూటీ. ఆ తర్వాత తన పిఆర్ తో స్టంట్ చేయించి తెర వెనుక పెద్ద కథే నడిపించింది. కానీ మన స్టార్స్ నుండి ప్రేక్షకుల వరకు ఆమె స్ట్రాటజీ గేమ్ తిప్పికొట్టడంతో కామ్ అయింది బ్యూటీ. కానీ కమల్ హాసన్ వల్ల మళ్లీ ట్రోలింగ్ అవుతోంది దీపికా పదుకొణె. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న వార్ కారణంగా తలెత్తుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ పిలుపు ఇచ్చినట్లు కమల్ హాసన్ కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు. అంతేకాదు ఆచరణలోకి తీసుకొచ్చారు. రీసెంట్లీ ఆయన ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. ఇదే విషయాన్ని చెబుతూ కల్కి 2 ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి మూవీస్ గ్రేట్ అంటూ పొగిడేసింది. దీంతో నెటిజన్లు ఇది ఇండైరెక్ట్ గా దీపికా పదుకొణెకు సెటైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ పాత విషయాలన్నీ తవ్వి తోడుతున్నారు.